తెలిసి పీపుల్ ఎలా ఉన్నారు. సో ఈ వీడియోలో డాక్టర్ స్టోన్ తెలుగు డబ్ రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో డాక్టర్ స్టోన్ సీజన్ 1లోని ఫస్ట్ 12 ఎపిసోడ్లు అయితే నిన్న అంటే 29వ తారీఖు తెలుగు డబ్ రిలీజ్ అయిపోయాయన్నమాట. అండ్ నేనైతే ఆల్రెడీ 5 ఎపిసోడ్స్ చూసా. ఎందుకంటే 5 కంటే ఎక్కువ చూడలేకపోయాను. నా వల్ల కాలేదు ఆ డబ్బింగ్ చూడడం. అసలైతే బాలేదనమాట. వీళ్ళు దాని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తా. బట్ బిఫోర్ దట్ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చెప్పేస్తా. సో ఇప్పుడు 12 రిలీజ్ అయిపోయాయి కదా 29వ తారీఖు. నెక్స్ట్ 12 ఎపిసోడ్లు అంటే 13 ఎపిసోడ్ నుంచి 24 ఎపిసోడ్ వరకు అయితే నెక్స్ట్ 12 మనకి నెక్స్ట్ మంత్ అంటే జూన్లో రిలీజ్ అవబోతున్నాయి 26వ తారీఖులు చూసుకుంటే. సో ఇలాగ అప్కమింగ్ అన్నీ చాలా ఉన్నాయి. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇక ఇప్పుడు దీని ఒక తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే నాకైతే అసలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ క్రంచీరోల్లో తీసుకొచ్చిన డబ్బింగ్స్లో సెకండ్ వరస్ట్ అనమాట. ఫస్ట్ డీమన్ స్లేయర్ వరస్ట్, దాని తర్వాత ఇదే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే దీనికి సెకండ్ ఇచ్చింది దీంట్లో డబ్బింగ్ బాగుండని కాదు భయో, రైటింగ్ కొంచెం బాగుంది డీమన్ స్లేయర్తో కంపేర్ చేస్తే, అందుకే దీనికి సెకండ్ ఇచ్చాను తప్ప రెండు డబ్బింగ్ మాత్రం ఒకే లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే నాకు సేమ్ స్టూడియో డబ్బింగ్ చేశారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బికాస్ వాయిస్ యాక్టర్స్ కొంచెం సేమే కొట్టారు. మెయిన్ క్యారెక్టర్ మన సింకుకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ కావచ్చు, టైజుకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ కావచ్చు, డీమన్ స్లేయర్లో కూడా మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళకే ఇచ్చారేమో అన్న కొంచెం డౌట్ అయితే కొట్టింది. మిగతా క్యారెక్టర్లకైనా మీకు అది అనిపిస్తే కామెంట్స్లో అయితే తెలపండి. అండ్ దీనికి డెఫినెట్లీ నాకైతే వాళ్ళే అనిపిస్తుంది స్టూడియో. అండ్ వాళ్ళకి మేబీ యానిమే వాల్యూ తెలియదేమో అసలు. అటువంటి స్టూడియోకి క్రంచీరోల్ డబ్బింగ్ ఇవ్వడం మానేయాలి. ఎందుకంటే ఎఫర్ట్లెస్ అనిపించింది డబ్బింగ్ ఎఫర్ట్లెస్గా అనిపించింది, రైటింగ్ లేజీగా అనిపించింది. కమాన్, ఒక్క యానిమేకి జస్టిఫై చేయండి రా బాబు అనిపించింది. క్రంచీరోల్ పేరుకు డబ్బులు పెడుతుంది, వెనకాల ఎవడేం చేస్తున్నాడో వాళ్ళైతే చూసుకోవట్లేదు. ఇప్పటి నుంచైనా క్రంచీరోల్ కొంచెం శ్రద్ధ పెట్టి డబ్బింగ్ ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ స్టూడియో ఎలా ఉంది, ఎవరికి ఎక్కువ ప్రాజెక్టులు ఇవ్వాలని వాళ్ళు ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది. అండ్ ఇదంతా నేనైతే క్రంచీరోల్కి ఆల్రెడీ మెసేజ్ చేసే ఇండియాకి. అయినో మన మెసేజ్ వస్తే చెక్ చేయకపోవచ్చు, బట్ మేబీ చెక్ చేస్తే ఏమన్నా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఏమో చేస్తున్నా. అండ్ అంతేకాకుండా దీంట్లో కూడా డిస్క్రిప్షన్లో అయితే క్రంచీరోల్ ట్యాగ్ చేశాయి. ఎందుకంటే ఈసారి అయితే తగ్గదలుచుకోలేదు. డాక్టర్ స్టోన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యానిమే అండ్ నాకు ఎంతో నచ్చిన యానిమే. అండ్ దానికి ఇటువంటి డబ్బింగ్ని అయితే నేను చూడలేకపోయాను అనమాట. యాజ్ సెడ్ 5 ఎపిసోడ్లు చూసా. 5లో కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు, మధ్యలో ఒక ఎపిసోడ్, ఆ తర్వాత లాస్ట్ 11, 12 అయితే చూశానమాట. అండ్ యాజ్ సెడ్ డబ్బింగ్ ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా అయితే లేదు. అమ్మాయిలకైనా కొంచెం బాగుంటుందేమో అనుకున్నా, అమ్మాయిలకు కూడా ప్రాపర్గా సెట్ కాలేదు భయ్య. బట్ కామెడీ డైలాగ్స్ బాగా రాసుకున్నారు, అదైతే ఒప్పుకోవాల్సిందే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సైన్స్ సీన్స్లో అయితే రైటింగ్ అంతా గొప్పగా అయితే అనిపించలేదు. అండ్ వాయిస్ యాక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ క్యారెక్టర్స్ అయిన శంకుకే బాగాలేదు, టైజుకి బాగాలేదు. అండ్ ఆ తర్వాత టైజు లవర్ ఉంటుంది, సో తనకు కూడా బాగాలేదు. అండ్ అంతేకాకుండా సుకాస తనకు కూడా సెట్ అయితే అవ్వలేదు. సో ఓవరాల్ ఇలా ఎక్కడ కూడా చూసుకున్నా ఎంత గొప్పగా అయితే అనిపించలేదు. సో ఓవరాల్ వాయిస్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు చెప్పిన డబ్బింగ్తో కావచ్చు, నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ మెయిన్ డిసప్పాయింట్మెంట్ నాకు ఏది కలిగిందంటే డాక్టర్ స్టోన్లో మంచి కామెడీ సీన్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం సీరియస్ సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 1లో మనోడు సడన్గా అక్కడైతే వాడు లవణం చూస్తాడు టైజు అయితే. సో అక్కడ చూడంగానే కొంచెం సీరియస్గా అయితే అమ్మాయి పేరు పలుకుతాడు. ఇక్కడ చూసుకుంటే తెలుగులో కామెడీ చేస్తారు దాన్ని సీరియస్లీ, అదేంటా అనిపించింది. అండ్ అంతేకాదు ఎపిసోడ్ 1లో ఎగ్జాక్ట్గా 1 మినిట్ కాడైతే మన టైజు మాట్లాడే డైలాగ్ ఎగరగొట్టేశారు. అది నాకు అర్థం కాలేదు. ఆ కరెక్షన్ ఓకే, క్రంచీరోల్ తప్పు అనుకుందాం. బట్ డబ్బింగ్ వాళ్ళ విషయానికి వస్తే మాత్రం సీరియస్ సీన్లు కామెడీ అయిపోయాయి. అండ్ కామెడీ సీన్లలో ఏం వర్కౌట్ కాలేదు. అరిచే చోట ఎవ్వరూ అరవలేదు పెద్ద ఎఫర్ట్ పెట్టి. సో ఓవరాల్ డబ్బింగ్ అయితే మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ కలిగించలేదు. యాజ్ ఎ సైడ్ ఇంకా బెటర్గా చేయాలి. అండ్ ఐ థింక్ ఈ స్టూడియోని మార్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ ఎవరు చేశారో కానీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం రైటింగ్. చెప్పాను కదా, రైటింగ్ చూసుకుంటే కామెడీ సీన్స్లో బాగానే రాసుకున్నాడు, వెల్ వర్క్డ్ అని చెప్పాలి. బట్ నార్మల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సీరియస్ సీన్స్ ఆరు సైన్స్కి సంబంధించిన సీన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ సైన్స్కి సంబంధించిన సీన్స్లో ఎంతో జాగ్రత్తగా రైటింగ్ అయితే రాయాలి. అండ్ ఇక్కడైతే పెద్ద సీరియస్గా అయితే తీసుకోలేదు సైన్స్ సీన్స్ని. ఇన్ఫ్యాక్ట్ వాటిని అయితే పైన అలా రాసేసినట్టుంది. నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఎక్కడ కూడా సైన్స్ గురించి బాగా చెప్తున్నారు తెలుగులో అన్న ఫీలింగ్ అయితే రాలేదు, జపనీస్లో చెప్పినట్టుగా అయితే. సో ఓవరాల్ తెలుగు డబ్బింగ్ నాకైతే అన్ని డిపార్ట్మెంట్స్లో నాకు పెద్ద గొప్పగా అనిపించలేదు. అండ్ నేనైతే డెఫినెట్లీ కొత్త డబ్బింగ్ టీం దిగితే బాగుంటుంది అనుకుంటున్నా సెకండ్ సీజన్ నుంచి. ఎందుకంటే ఇప్పటికీ లేట్ ఏం కాలేదు. సీజన్ 1 ఒక్కదాన్ని మనం ఇలా చూసుకొని సీజన్ 2 నుంచి కొంచెం వేరే టీం అయినా చేస్తుందన్న ఒక హోప్ తోటి అయితే వాళ్ళని ట్యాగ్ చేశాను. అండ్ వాళ్ళకి మెసేజ్ కూడా అయితే చేస్తారనమాట. సో ఇది నాకైతే తెలుగు డబ్ గురించి అనిపించిన విషయం చూసిన తర్వాత. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ 12 ఎపిసోడ్స్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎపిసోడ్ ఏమన్నా మారితే అప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం, మారపోతే అయితే ఇంకా దాని గురించి చెప్పను. అండ్ మీకేమనిపించిందో ఒకసారి కామెంట్స్లో అయితే తెలపండి. సో దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాబా.